ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే సైదులో, ఏందిరా మన పరిస్థితి ఇలా తయారైపోయింది? అటు నా బంగారం దొరకట్లేదు, ఇటు బాస్ ఎవడో తెలియట్లేదు. మనం తాగి తాగి చచ్చిపోయేలా ఉన్నాంరా. అవునన్నా, ఏదో ఒకటి గట్టిగా ప్లాన్ చేయకపోతే నీ బంగారం కూడా దొరకదన్నా. ఇక లాభం లేదురా, నేను డిసైడ్ అయిపోయాను, చేసేయాల్సిందే. ఏం చేస్తావన్నా? అన్నా, ఎవరికన్నా ఫోన్ చేస్తున్నావు? ఫోన్ చేయట్లేదురా, ఫోటో చూద్దామని తీసా. ఎవరి ఫోటో అన్నా? నా బంగారం ఫోటోరా. రేపు ఈ ఫోటోని పోస్టర్లలో వేసి సిటీ అంతా అతికించేద్దాం. ఈ ఫోటోలో పిల్ల కనిపించట్లేదు, ఆసూకి తెలిపిన వాళ్ళకి 25,000, పట్టించిన వాళ్ళకి 50,000 బహుమతనే ప్రకటించేద్దాం. సూపర్ అన్నా, నువ్వు సూపర్. ఈ దెబ్బతో నీ బంగారం ఏ కలుగులో దాక్కున్నా బయటికి రావాల్సిందే, ఎవరొకరికంట పడాల్సిందే, నీ వలలో చిక్కాల్సిందే. అన్నా, ఈ పని మనం ముందే చేసి ఉండాలన్నా. ఇప్పుడు చేస్తున్నాం కదరా, ఎలాగైనా నా బంగారాన్ని బయటికి రప్పిస్తా. ఆ బాసుగాడి పీడ విరగడ చేద్దాం. గౌతమ్, ఏంటి? నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు కాస్త తోడుగా రావా? అమ్మో, ఇప్పుడు తనతో గుడికి వెళ్తే తనను ఎందుకు ప్రేమించలేదు, ఆల్యని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంది. వెళ్ళకపోతేమో ఫీల్ అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏంటి గౌతమ్, గుడికే కదా రమ్మన్నాను, ఏదో కళ్యాణ మండపానికి రమ్మన్నట్టుగా అంతలా ఆలోచిస్తున్నావు? అంటే అదితి, అది నువ్వు కాశ్మీర్లో అహల్య మెడలో తాళి కట్టినట్టు నేను నిన్ను గుడికి తీసుకువెళ్ళి తాళి కట్టించుకోనులే, కంగారు పడకు. అది కాదు అదితి, నాకు ఇంపార్టెంట్ పని ఉంది. గుడికి వెళ్ళొచ్చాక చేసుకోవచ్చు కదా. ఒక మెడికల్ రిపోర్ట్ ఇమ్మీడియట్గా రెడీ చేసి సెండ్ చేయాలి. ఇట్స్ అర్జెంట్. నేను తప్ప నీకు అన్ని అర్జెంట్ ఇంపార్టెంటే కదా. అదితి, నేను గుడికి వెళ్తున్నాను, నువ్వు కాస్త తోడుగా వస్తావా ప్లీజ్? అబ్బా, ఏం టైమింగ్ అనేది, రాంగ్ టైమింగ్లో వచ్చి చచ్చావు. అమ్మయ్యా, మా అక్క బంగారం. ఏంటి అలా చూస్తున్నారు, ఏమైంది? ఏం లేదక్క, అదితి కూడా టెంపుల్కి వెళ్ళాలనుకుంది, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు. ఇద్దరు కలిసి హ్యాపీగా వెళ్ళండి. అవునా, మనం ఎప్పుడు ఒకే సింక్లో ఉంటాం అదితి, పద వెళ్దాం. అది కాదవంతిక, గౌతమ్ని తీసుకువెళ్దామని. నాకు వర్క్ ఉందక్క, మీరు వెళ్ళరండి. వాడికి పన్నుందంటున్నాడు కదా, మనం వెళ్దాం రా. అది కాదు, పద వెళ్దాం రా రా. గౌతమ్ గారు, ఏంటండి? నేను గుడికి వెళ్ళొస్తాను. తను ఒంటరిగా గుడికి వెళ్ళి జరగరాంది ఏమైనా జరిగితే? ఏమండి, ఒక్క నిమిషం. ఏంటండి? మీతో పాటు నేను కూడా వస్తాను. మీరు ఏదో వర్క్లో ఉన్నారు కదా. వర్క్ ఏం లేదండి, 2 minutesలో డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను. నానా,
నందు మీతో ఏదో మాట్లాడాలంట. నందు, మీ అమ్మకి ఎలా ఉంది? అమ్మ గురించి మీకు తెలిసిందే కదా అంకుల్. మైండ్లో ఒకటి పడితే అంత ఈజీగా డిలీట్ చేయదు. మీ వల్లే ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియట్లేదు. ఈ డిస్టర్బెన్సెస్కి ఎండ్ కార్డ్ మా పెళ్లి కార్డే అంకుల్. మా పెళ్ళి అయితే అంతా సర్దుకుంటుంది. వెంటనే మా పెళ్లి జరిపించమని అడగడానికి వచ్చాను అంకుల్. వెంటనేనా? ఆ, అంటే అవునన్న, మళ్ళీ లేట్ చేస్తే ఏం ప్రాబ్లం వస్తుందో తెలియట్లేదు కదా, అందుకే నందు కూడా టెన్షన్ పడుతున్నాడు. అందుకే అంకుల్ త్వరగా మా పెళ్లి ముహూర్తాలు పెట్టించేయండి. ఆహా, ఇది నేను ఒక్కడనే తీసుకునే డెసిషన్ కాదు నందు. మీ అమ్మా నాన్నలు కూడా యాక్సెప్ట్ చేయాలి. అసలే మీ అమ్మ మా మీద చాలా కోపంగా ఉంది. ఈ ముహూర్తాలు అవి అంటే ఏమంటుందో ఏంటో. మీరు డెసిషన్ తీసుకోండి అంకుల్. అమ్మను ఒప్పించే బాధ్యత నాది. అలా కాదు నందు. నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మీ వాళ్ళు అడ్డు చెప్పకూడదు. మన రెండు కుటుంబాలు కలిసి నిర్ణయం తీసుకోవాలి. సరే, ఓసారి మీ నాన్నతో మాట్లాడతాను. అర్జున్ చెప్పరా. యామిని సిచ్యువేషన్ ఎలా ఉంది? యాజ్ యూజువల్ సీరియస్గానే ఉంది. ఆ, ఇంకో విషయం రా. పెళ్లికి ముహూర్తం పెట్టమని నందు శ్రావ్య అడుగుతున్నారు. ఏం చేద్దాం? పిల్లలు నోరు తెరిచి అడిగాక మనం కాదంటే ఎలారా? ఈ విషయం గురించి నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను రా. అంటే యామిని సీరియస్గా ఉంది కదా. ఈ టైంలో ముహూర్తాలంటే తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని. తను సీరియస్గా ఉందని పిల్లల పెళ్ళిళ్ళైతే మనం ఆపలేం కదా. ఈ పెళ్లికి యామిని కూడా యాక్సెప్ట్ చేయడం ముఖ్యం రవి. తను ఒప్పుకోకుండా పెళ్ళెలా అవుతుందిరా చెప్పు. అందుకే యామినికి ఒకసారి విషయం చెప్పు. తను ఓకే అంటేనే ముహూర్తాలు పెట్టుకుందాం. ఓకే, నేను మాట్లాడి చూస్తాను. థ్యాంక్ యూ రా. రే, మనలో మనకి థ్యాంక్స్ ఏంట్రా? మీ అమ్మతో మీ నాన్న మాట్లాడి చెప్తా అన్నాడు నందు. ఓకే అంకుల్, వెయిట్ చేద్దాం. ఆయన ఏం చెప్తారో.